ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సీట్లు సర్దుబాటు కాక విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు పెట్టి ఉత్తీర్ణత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ మెరుగైన సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉండటంతో విద్యార్థులు వరుస కడుతున్నారు. విశాలమైన మైదానం, ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థుల చేరికకు దోహదపడింది. విద్యార్థులకు ప్రతిభా పోటీలు పెట్టి అడ్మిషన్లు కేటాయిస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సీట్లు కేటాయింపులు చేస్తున్నారు. తెల్లాపూర్ ఉన్నత పాఠశాలలో మెరుగైన విద్యాబోధన కారణంగా ఇతర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ముందు చేరిన వారికి మాత్రమే సీట్లు సర్దుబాటు చేశారు. దాదాపు అన్ని తరగతుల్లోనూ సీట్లు నిండిపోయాయి. గతేడాది ఇక్కడ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఒక కారణం. గతంలో చదువుకున్న పాఠశాల కంటే ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నా పేరు శ్రీవల్లి. మేము ముందు పటంచెలో ఉండేవాళ్ళము. ఇప్పుడు కొల్లులో డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ సైడ్ వచ్చేసాము. స్టార్టింగ్ కేజీబీవీ పుల్కలో చదివాను. ఇటు సైడ్ స్కూల్స్ ఏమైనా మంచిగా ఉన్నాయంటే రీసెర్చ్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అని తెలిసింది. అందుకే మేము ఇక్కడ జాయిన్ అయిపోయాం. నేను ఫస్ట్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో చదువుకునేదాన్ని. ఇప్పుడు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉంటున్నాము. కానీ అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కూడా ఏం లేదు. ఇక్కడ తెల్లాపూర్ లో స్కూల్ బాగుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. మేము టొల్చోకి నుంచి ఇక్కడ వచ్చినాం. మేము కొల్లూరులో ఈడ జాయిన్ అవ్వడానికి వచ్చినాం. తెలుగు మీడియమే ఉంది అని అన్నారు. ఇంకా సీట్లు కూడా నిండిపోయినాయి. మా స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మా హెచ్ఎం సార్ గారు అయితే అందరినీ క్రమశిక్షణగా ఉండేలా చూసుకుంటారు. మా స్కూల్ కి అన్ని సౌకర్యాలు అందరూ అందిస్తున్నారు. మా స్కూల్లో ప్రతి ఒక్కటి నేను 6th నుండి చదివినా మాకు ప్రతి ఒక్క ఇయర్ చాలా బాగా గడిచింది. 10th క్లాస్ లో మీకు స్కూల్ జూన్ 12 కి స్టార్ట్ అయితే జూన్ ఫస్ట్ వీక్ నుంచే మాకు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. మా స్కూల్లో ఎన్సీసీ కూడా ఉంది. స్కూల్ అయితే ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. వాష్రూమ్స్, ఫుడ్ అంతా బాగానే ఉన్నాయి. యూనిఫామ్స్, నోట్బుక్స్ అంతా బాగుంది. అన్ని విభాగాలకు చెందిన ఉపాధ్యాయులు నైపుణ్యంతో కూడిన విద్యను అందించడం వల్లే అడ్మిషన్ల శాతం పెరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ చేరిన విద్యార్థులు చదువులోనే కాకుండా క్రమశిక్షణ, ఆటల్లోనూ నైపుణ్యం సాధిస్తున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం మా పాఠశాలలో 430 మెంబర్స్ ఉండే. ఎస్ఎస్సీలో మంచి రిజల్ట్ 100% సాధించాము. అదేవిధంగా 20 మంది విద్యార్థులకు సుమారుగా 43 మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు సాధించారు. మిగతా అన్ని విషయాల్లో మేము ముందంజ ఉంటూ మా పాఠశాల ఎక్సలెన్స్ అవార్డు కూడా గత సంవత్సరం సాధించింది. మాకున్నటువంటి ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో మేము ఈ పాఠశాల చాలా ముందుకు తీసుకెళ్తున్నాము. మరి మాకు రాను స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరము 550 అడ్మిషన్ ఈ పాటికి చేరింది. మాకున్నటువంటి వసతులు కానీ టీచర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని అడ్మిషన్ లేవని చెప్పాం. కానీ ఇంకా ఫ్లోటింగ్ వస్తూనే ఉన్నది కాబట్టి వాళ్ళు నిరాశపరచకుండా మేము ఇంకా అడ్మిషన్లు ఈ పాఠశాల తీసుకుంటున్నాము. బస్తలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ సంఖ్యను పెంచడానికి మా తరపున మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మా పాఠశాలలో అడ్మిషన్స్ చాలా పెరిగినవి. మా హెడ్ మాస్టర్ గారు భాస్కర్ సార్ గారు వచ్చినప్పటి నుంచి పిల్లల పట్ల చాలా క్రమశిక్షణలో ఉంచుతూ వాళ్ళ పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. హెడ్ మాస్టర్ మరియు టీచర్లందరూ సమిష్టి కృషితోని మా స్కూల్ ముందంజలో ఉంది. స్కూల్లో అన్ని విషయాలలో కూడా విద్యార్థుల పట్ల క్రమశిక్షణ అనేది బాగా ఉంటుంది. ఇక్కడ పిల్లల యొక్క కటింగ్స్ విషయంలో గానీ, అభివృద్ధి విషయంలో గానీ, వాళ్ళ యొక్క ప్రార్థన విషయంలో గానీ, ఏ విషయంలో గానీ, తర్వాత లేట్ విషయంలో గానీ, బడికి వచ్చేటువంటి పిల్లల విషయంలో గానీ, అన్నిట్లలో కూడా చాలా క్రమశిక్షణగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మేము తప్పకుండా పాటిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వల్ల వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన బాధ లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.